కార్తీక్‌ని నువ్వు నీ మొగుడిగా అనుకుంటే, నేను నిన్ను నా పెళ్ళాంగా అనుకుంటాను అని సూరజ్‌జోత్‌కిచ్చిన గట్టి వార్నింగ్ ఆమె మైండ్ బ్లాక్ చేసింది. ఈ కుటుంబం మొత్తాన్ని షాక్‌కి గురిచేసే ఒక భయానకారులైన ట్విస్ట్ రాబోతోంది. అది చూస్తే మీ హార్ట్ బీట్ పెరిగిపోవడం ఖాయం. సూరజ్ నోటి వెంబడి ఆ మాటలు వినగానే జ్యోత్స్న ఒక్కసారిగా స్తంభించిపోతుంది. ఆమె కళ్లలో కోపం, ఆశ్చర్యం ఒకేసారి కనిపిస్తాయి. ఒళ్ళు రగిలిపోతూ కాళ్ళు చేతులు వణుకుతుండగా సూరజ్ కాలర్ పట్టుకుని నన్నే పెళ్ళామంటావా? ఎంత ధైర్యం నీకు అని గట్టిగా అరుస్తుంది. కాని సూరజ్ ఏమాత్రం భయపడకుండా చాలా ప్రశాంతంగా ఆమెకు అద్దం చూపిస్తాడు. కోపం ఎందుకొస్తోంది జ్యోత్స్న? దీపం మెడలో కార్తీక్ తాలి కట్టినా కూడా నువ్వింకా పెళ్ళైన కార్తీక్ వెనకాలే పడుతున్నావు కదా. అతని స్పూన్ లాక్కుని ఎంగిల్ తింటున్నావు. అతను తాగిన కూల్ డ్రింక్ తాగుతున్నావు. చిన్నప్పుడు చేసిన పనులన్నీ ప్రేమ అనుకుంటూ ఒక పెళ్ళైన మగాణ్ణి నీ మొగుడు అని చెప్పుకుంటున్నావు కదా. మరి నువ్వు ఏ తాళి లేకుండా కార్తీక్ని నీ మొగుడిగా అనుకున్నప్పుడు నేను నిన్న పెళ్ళాంగా అనుకుంటే తప్పేంటి అని సూరజ్ ప్రశ్నించేసరికి జ్యోత్స్న నోట మాట రాదు. ఇకపై కార్తీక్ దీపల జీవితాల్లో విషం నింపాలని చూస్తే నీ జీవితాన్ని ఒక పెద్ద తుఫానులా మార్చేస్తానని, నిన్ను వదిలిపెట్టనని సూరజ్ గట్టిగా హెచ్చరిస్తాడు. అక్కడ్నుండి జ్యోత్స్న అవమానంతో, కోపంతో పిచ్చెక్కిపోయి తన ఇంటికి పరిగెడుతుంది. అక్కడ పారిజాతం ఆమె కోసం ముందే ఎదురుచూస్తూ ఉంటుంది. తాత శివనారాయణ పెట్టిన శిక్ష వల్ల దీప దగ్గర అసిస్టెంట్గా చేరాల్సి రావడం, ఇంట్లో ఎలాంటి సదుపాయాలు లేకుండా కేవలం నెల జీతంతో బతకాల్సి రావడం గుర్తు చేసుకుని జ్యోత్స్న ఇంట్లో ఉన్న వస్తువులన్నీ విసిరేస్తూ నాన్న హంగామా చేస్తుంది. ఈ అవమానం నేను భరించలేనమ్మమ్మా. కార్తీక్ ఆ దీపం తీసుకొచ్చి మన రెస్టారెంట్కే సైవో కుర్చీలో కూర్చోబెట్టాడు. నన్నేమో ఆమె కింద అసిస్టెంట్గా మార్చాడు. నేను ఈ జిల్లేడు నరకం అనుభవించాలా? అందులోనూ కార్తీక్ ఇప్పుడు దీప్ ఎవరో కాదు, సుమిత్ర సొంత కూతురనే నిజాన్ని అందరి బయట పెట్టడానికి అన్ని సాక్ష్యాలు రెడీ చేస్తున్నాడు అని ఏడుస్తూ చెప్తుంది. అది వినగానే పారిజాతం జ్యోత్స్న మైండ్లో మరింత విషం నింపుతుంది. సుమిత్ర కూతురే దీప అని తాతయ్య శివనారాయణకి తెలిస్తే ఈ కోట్లాది రూపాయల ఆస్తిని, వారసత్వాన్ని మొత్తం దీప పేరు మీదే రాసేస్తాడు. అప్పుడు ఈ ఇంట్లో నీకు స్థానం ఉండదు, నువ్వు రోడ్డున పడతావు. కాబట్టి కార్తీక్ ఆ నిజాన్ని బయట పెట్టకముందే నువ్వు కార్తీక్ని పెళ్లి చేసుకొని ఈ ఆస్తిని నీ పేరు మీదకి మార్చుకోవాలి, లేదంటే ఆ సాక్ష్యాలన్నింటినీ నాశనం చేయాలి అని చెప్తుంది. దాంతో జ్యోత్స్న మనసులో ఒక భయంకరమైన కుట్రకు ప్లాన్ వేస్తుంది. మరుసటి రోజు ఆఫీసులో జరిగే సీన్ చూస్తే ఎవరికైనా మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే. దీప సైవో కుర్చీలో ఎంతో హుందాగా కూర్చోగానే కార్తీక్ అక్కడికి శౌర్యం తీసుకొస్తాడు. శౌర్యకు తక్కువ మార్కులు రావడం వల్ల దీప, కార్తీక్ ఇద్దరూ బాధపడతారు. ట్యూషన్ ఫీజు కట్టలేక ఇంట్లోనే చదువుకోమన్నందుకు కార్తీక్ ఫీల్ అవుతూ ఇకపై శౌర్యను తన కళ్ల ముందే ఆఫీసులోనే ఉంచి చదివిస్తానని చెప్తాడు. దీపను ఆ ఉన్నతమైన స్థానంలో చూసి కార్తీక్ ఎంతో సంతోషపడతాడు. కానీ అదే సమయంలో జ్యోత్స్న ఒక అసిస్టెంట్లా ఫైల్స్ పట్టుకొని లోపలికి రావాల్సొస్తుంది. కార్తీక్ అందరి ముందు జ్యోత్స్న పొజిషన్ ఏంటో గుర్తు చేస్తూ, నువ్విక్కడికి యజమానురాలివి కావు, దీప అసిస్టెంట్ వి మాత్రమే, నువ్వు ఏ ఫైల్ మూవ్ చేయాలన్నా దీప సంతకం ఉండాల్సిందే అని రూల్స్ చదివి వినిపిస్తాడు. ఈ ఘోర అవమానానికి జ్యోత్స్న మనసులోనే రగిలిపోతూ, నువ్వు కూర్చున్న ఈ సైవో కుర్చీని నీకు మరణ శాసనంగా మారుస్తాను దీప, నిన్నిక్కడి నుండి తరిమేస్తాను అని మనసులో కసితో అనుకుంటుంది.